దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు బలహీనంగా కొనసాగుతున్నాయి. ఆగస్టు 21 నాటికి దేశంలో వర్షపాతం 13% లోటుతో నమోదైంది. భారత వాతావరణ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం జూన్ 4 నుంచి ఇప్పటి వరకు దీర్ఘకాలిక సగటు 619 మిల్లీమీటర్లకు గాను కేవలం 537.6 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే కురిసింది. అయితే ఈ జాతీయ సగటుకు క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య తీవ్ర వ్యత్యాసం కనిపిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. పలు రాష్ట్రాలు భారీ వర్షపాతం లోటుతో సతమతమవుతున్నాయి. హర్యానాలో 45%, బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 40% చొప్పున వర్షపాతం తక్కువగా నమోదైంది. పంజాబ్లో 32%, కర్ణాటకలో 25% లోటు కొనసాగుతోంది. దీనికి పూర్తి విరుద్ధంగా ఒడిశాలో 25% అధిక వర్షపాతం నమోదు కాగా జమ్మూ కాశ్మీర్లో 6% అధికంగా వర్షాలు కురిశాయి. వాతావరణ వ్యవస్థలు పదే మధ్య తూర్పు భారతంలో కేంద్రీకృతం కావడంతో ఉత్తర, వాయవ్య, దక్షిణ ప్రాంతాలు పొడిగా మిగిలిపోతున్నాయి. జూన్లో బలహీనంగా ప్రారంభమైన రుతుపవనాలు జూలైలో కాస్త మెరుగుపడిన ఆగస్టులో లోటు మళ్లీ 11 నుంచి 13% వద్ద స్థిరపడింది. ప్రభుత్వం గుర్తించిన 262 వర్షాభావ ప్రభావిత జిల్లాల్లో దాదాపు సగం జిల్లాల్లో ఇప్పటికీ లోటు వర్షపాతమే నమోదవుతోంది. ఇది వర్షాధార వ్యవసాయంపై తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. రానున్న రోజుల్లో మధ్య, తూర్పు, ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఏమైనప్పటికీ నైరుతి రుతుపవనాల ఆలస్యానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. గుడ్ మార్నింగ్ భవాని. ఏదైతే దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు బలహీనంగా కొనసాగుతున్నాయని అయితే చెప్పుకోవాలి. ఏదైతే ఆగస్టు 21 నాటికి దేశవ్యాప్తంగా వర్షపాతం అయితే లోతు చూసుకుంటే సుమారుగా 13% నమోదైనట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే జూన్ 4 నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దీర్ఘకాలికైనటువంటి సగటు వర్షపాతం చూసుకుంటే సుమారుగా 619 మిల్లీ లీటర్లు కాగా వాస్తవంగా చూసుకుంటే నమోదైనటువంటి వర్షపాతం చూసుకుంటే కనుక 537.6 మిల్లీ లీటర్లకు సంబంధించినటువంటి మాత్రమే ఇక్కడ మనం చెప్పుకోవాలి. అయితే దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతంతో పోలిస్తే కనుక గణనీయమైనటువంటి లోటు కనిపిస్తుందని అయితే ఇక్కడ ప్రధాన అంశంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే దేశ సగటు వర్షపాతానికి రాష్ట్రాల వారీగా ఉన్నటువంటి పరిస్థితులకు మధ్య భారీ వ్యత్యాసం అయితే ఉంటుందని అయితే ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో వర్ష ప్రభావం ఏ రకంగా ఉంటుంది, పరిస్థితులు మరింత ఆందోళన కలిగించే పరిస్థితులు కూడా ఇక్కడ కలిగి ఉన్నాయని అయితే మనం చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో సాధారణ వర్షపాతంతో పోలిస్తే కనుక సుమారుగా 40% లోటు నమోదైనట్లుగా తాజా గణాంకాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ సమాచారం మనకు అందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అదే సమయంలో హర్యానాలో చూసుకుంటే సుమారు 45%, బీహార్ లో 40%, పంజాబ్ చూసుకుంటే 32%, కర్ణాటకలో 25% వర్షపాతం లోతు అయితే నమోదైనట్టుగా ఇక్కడ మనం చూడాలి. అయితే మరోవైపు చూసుకుంటే ఒరిస్సాలో మాత్రం సాధారణంగా కంటే సుమారుగా 25% అధిక వర్షపాతం నమోదైంది. అలాగే జమ్మూ కాశ్మీర్ లో కూడా సాధారణం కంటే అధిక శాతం సుమారుగా అక్కడ నమోదైనట్లుగా మనకు తెలుస్తుంది. అంటే ఒక ప్రాంతంలో భారీ వర్షాలు, మరో ప్రాంతంలో చూసుకుంటే కనుక వర్షప్రభావం ఇలాగా దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు అసమానంగా విస్తరించాయనైతే ఇప్పుడు ప్రధాన అంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కనుక వర్షపాతం లోటు రైతుల్లో ఆందోళన అయితే కలిగిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా వర్షాధారణ వ్యవసాయంపై ఆధారపడేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సాధారణ స్థాయిలో వర్షాలు లేకపోవడంతో పంటల సాగుపై ప్రభావం అధిక శాతంలో చూపించే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇక్కడ తెలుస్తుంది. ఒకేసారి భారీ వర్షాలు కురవడం కంటే పంటలకు అవసరమైనటువంటి సమయంలో క్రమం తప్పకుండా వర్షాలు పడడం ప్రత్యేకమైనటువంటి కీలకంగా మనం ఇక్కడ తీసుకోవచ్చు. అయితే ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో అడపాదడపా వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా దీర్ఘకాలిక వర్షపాతం లోటైనటువంటి పూర్తిగా భర్తీ చేయలేనటువంటి పరిస్థితి కూడా ఇక్కడ వాతావరణ నిపుణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఋతుపవనాల తీరుపై నిపుణుల అంచనా చూసుకుంటే కనుక జూన్ లో నైరుతి ఋతుపవనాలు
బలహీనంగా ప్రారంభమయ్యాయి. జూలైలో కొంత మెరుగైన పరిస్థితులు కనిపించినప్పటికీ ఆగస్టులో మళ్ళీ వర్షపాతం లోటు అయితే పెరిగిందనే ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకుంటే కనుక వాతావరణంలో ఉన్నటువంటి వ్యవస్థలు ప్రధానంగా మధ్య తూర్పు ఏదైతే తూర్పు మధ్య భారతదేశం వైపు అయితే కేంద్రీకృతం కావడంతో ఉత్తర వాయువ్య దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం తక్కువగా నమోదవుతుంది. రానున్న రోజుల్లో ఏదైతే మధ్య తూర్పు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో అలాగే వర్ష కార్యకలాపాలు పెరిగే అవకాశం కూడా ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు కురిసే భారీ వర్షాలకు ఇప్పటికే ఏర్పడినటువంటి దీర్ఘకాలిక లోటు కూడా పూర్తిగా ఏర్పడలేనటువంటి పరిస్థితి కూడా నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే రైతులపై ప్రభావం ఏ రకంగా ఉంటుందో చూసుకుంటే కనుక వర్షపాత లోటు ప్రభావం నేరుగా వ్యవసాయ రంగంపై పడే అవకాశం కూడా పూర్తిగా ఇక్కడ ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే వర్షాధారణ ప్రాంతాల్లో సాగునీటి పరిస్థితులు, పంటల ఎదుగుదల అలాగే భూగర్భ జలాల పరిస్థితులపై అయితే వర్షపాత ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. అందుకే రానున్న రోజుల్లో కురిసే వర్షాలు రైతులకు అత్యంత కీలకంగా మారనున్నాయని అయితే మనం చెప్పుకోవాలి. అలాగే చూసుకుంటే ఏదైతే ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షపాత పరిస్థితులు భారతదేశానికి సంబంధించినటువంటి వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అయితే చేస్తుంది. అలాగే జిల్లాల వారీగా ఉన్నటువంటి రాష్ట్రాల వారీగా ఉన్నటువంటి వర్షపాత గణాంకాలు కూడా ఐఎండీ నిరంతరం అప్డేట్ అయితే ఎప్పటికప్పుడు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనం కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చర్చించుకుంటే కనుక ఏదైతే దేశ సగటు వర్షపాతం సాధారణ స్థాయి దగ్గర కంటే కూడా దగ్గరగా ఉన్నప్పటికీ ప్రతి రాష్ట్రానికి ప్రతి జిల్లాకు అదే పరిస్థితి అయితే ఉంటుందని అయితే మనం ఇక్కడ చెప్పుకోవడం లేదు. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతాలు అయితే నమోదవుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షపాత లోటు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఆ పూర్తి స్థాయిలో ఒకే రకంగా ఉంటుందని అయితే ఇక్కడ మనం చెప్పుకోవడము. అందువల్ల దేశ సగటు గణాంకాల కంటే రాష్ట్ర జిల్లా స్థాయి వర్షపాతాల పరిస్థితులను అయితే రైతులు స్థానికంగా ప్రజలు కూడా మరింత కీలకంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తాన్ని చూసుకుంటే దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల తాలూకా బలహీనంగా కొనసాగుతున్నాయనే చెప్పాలి. వర్షపాతం లోటు అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ప్రాంతీయ అవసరాలను అసమానతలు అలాగే వర్షధార వ్యవసాయంపై పెరుగుతున్నటువంటి ఆందోళన అయితే చాలా స్పష్టంగా ఇక్కడ మనం చూడొచ్చు. ఇవన్నీ ప్రస్తుత ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశాలుగా కూడా ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో వర్షపాత లోటు కూడా ఎక్కువగా ఉండడంతో రానున్న రోజుల్లో వర్షాల తాలూకా పరిస్థితి అత్యంత కీలకంగా మారనుందని అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎంతనో ఉంది. ప్రస్తుతం అందరి దృష్టి కూడా నైరుతి రుతుపవనాల తాలూకా తదుపరి కదలికలు ఏ రకంగా ఉంటాయనేటువంటి అంశాలపైనే ఇక్కడ చర్చలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. భవాని. ఎస్ కన్నబాబు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.